మా చిన్నప్పుడు మా ఊళ్ళో మా ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే ఇంట్లో ఒక్కసారిగా సందడి మొదలయ్యేది. మా నాన్న నాటుకోడి కట్ చేసిస్తే అమ్మ కిచెన్లోకి వెళ్ళి మంచిగా రోట్లో అన్ని మసాలాలు దంచి పూరీ చేసి కర్రీ వండేదండి. మేమంతా కిచెన్ చుట్టూ తిరుగుతూ ఎప్పుడు రెడీ అవుతుందా అని వెయిట్ చేసేవాళ్ళం. ఆ రోజుల్లో చికెన్ కర్రీ టేస్ట్ వేరు అసలు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకెందుకు అలా వండాలనిపించిందండి. నా చిన్నప్పుడు నేను తిన్న కర్రీ మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు వేస్తున్నానండి 1/2 స్పూను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లమే వేస్తున్నానండి. అందుకే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకు కొద్దిగా వేసాను. ఇప్పుడు చికెన్ కర్రీకి ఏమీ పట్టించలేదు కదండి, అలాగే వేస్తున్నాను. చిన్నప్పుడు అమ్మ ఎలా అయితే వండిందో నేను అలాగే వండి చూపిస్తున్నానండి. కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అదేవిధంగా 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. పూరీలకి గ్రేవీ లాగా కాకుండా కొద్దిగా వాటర్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. వాటర్ పోసుకొని మంచిగా చిక్కగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరగనివ్వండి. ఇందులోనే మసాలా కూడా వేసుకోండి. కొత్తిమీర వేసే క్లిప్ మిస్ అయిందండి, సారీ. ఇంతే అండి మా అమ్మ వండిన స్పెషల్ చికెన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.